సిబిఐ 69 న్యూస్ కు స్వాగతం. నేను ప్రియా. నంద్యాల జిల్లా కొలిమిగుండ్లలో అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించిన జై భీమ్ రావ్ భారత పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ కొలిమిగుండ్లలో కోట్లతో నిర్మించిన రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీకి పర్మిషన్ లేదని జడ శ్రవణ్ కుమార్ మీడియా ముఖంగా తెలియజేశారు. కొలిమిగుండ్లలో చుట్టుపక్కల ఉన్న భూములు కోట్ల ధర చేసే భూములను 1000 ఎకరాలను 1,02 లక్షలు ఇచ్చి భూములు లాక్కున్న రామ్కో సిమెంట్ యాజమాన్యాన్ని వదలమని, భూములిచ్చిన రైతులకు ఇంటికి ఒక ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి తక్కువ ధరకే భూములు లాక్కుని మోసం చేసిన రామ్కో సిమెంట్ యాజమాన్యంపై హైకోర్టులో కోర్టులు వేశాము. మంత్రికి, స్థానిక ఎమ్మెల్యేకి కోట్లు ఇచ్చి, అధికారులకు లంచాలు ఇచ్చి ఎలాంటి పర్మిషన్ లేకుండా రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీ అక్రమంగా నిర్మించారు. కొలిమిగుండ్లలో ఉద్యోగం చేసే ప్రతి తహసీల్దార్కు వివిధ పట్టణాల్లో 17 కోట్ల విలువ చేసే విలాసవంతమైన స్థలాలు, ప్రభుత్వ హౌజులు ఉన్నాయి. ప్రభుత్వం చెందిన 2,000 ఎకరాల భూమి మరియు రైతుల వద్ద నుండి తీసుకున్న 4,000 ఎకరాల రామ్కో సిమెంట్ నుండి తిరిగి పొలాలను పేదలకు పంచుతామని వాగ్దానం చేసిన జడ శ్రవణ్ కుమార్ రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యంపై ప్రశ్నిస్తే సిఐ అక్రమ కేసులు పెడుతున్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా అధ్యక్షులు జై భీమ్ రావ్ భారత్ పార్టీ వి చెన్నప్ప మరియు వికలాంగుల రాష్ట్ర అధ్యక్షుడు వంకదార రవికుమార్, కలవటాల సర్పంచ్ కామిని కృష్ణారెడ్డి, కామిని ప్రతాప్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ సభను విజయవంతం చేశారు. గారి విగ్రహాన్ని ఆవిష్కరించేటువంటి ఒక మహోన్నతమైనటువంటి కార్యక్రమానికి నన్ను ఇక్కడికి ఆహ్వానించి ఈరోజు నంద్యాల జిల్లాలోనే తొలిసారిగా 15 అడుగుల విగ్రహాన్ని అత్యద్భుతంగా నిర్మించినటువంటి నంద్యాల జిల్లా జేపీపీ అధ్యక్షులు చెన్నప్ప గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు వాడల వీధిలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భావజాలం ప్రవహించాల్సినటువంటి పరిస్థితి ఆసనమైంది. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా 2024 జూన్ 11న ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఈ రోజు వరకు 28,600 మంది మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మాట్లాడటం లేదో నాకు అర్థం కావటం లేదు. రమారమి 1,600 మంది మహిళలు హత్యలు జరిగినాయి ఈరోజు రాష్ట్రంలో ఈ 18 నెలల కాలంలో. మరి హోమ్ మినిస్టర్ అనిత ఎక్కడికి వెళ్ళిందో నాకు అర్థం కావటం. 28,700 మంది మీద జరిగిన అత్యాచారాల గురించి ఉప ముఖ్యమంత్రి ఎందుకు పవన్ కళ్యాణ్ స్పందించటం లేదో నాకు అర్థం కావటం. మహిళల మీద అఘాయిత్యాలు జరిగితే అత్యంత కఠినమైన చట్టాలు తయారు చేసి రాష్ట్రంలో అసలు పరిపాలన అంటే ఎలా ఉండాలో రుచి చూపిస్తానన్నటువంటి పవన్ కళ్యాణ్ ఏ బొక్కలో దాక్కున్నాడో లేకపోతే ఏ సందులో తిరుగుతున్నాడో నాకు అర్థం కావటం. విజయవాడ, హైదరాబాదు, తిరుపతి స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని తిరగటంతోనే మీ పరిపాలన కొనసాగుతుంది తప్ప రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్న దాడుల గురించి స్పందన లేదు. చిన్నపిల్లల మీద జరుగుతున్న అఘాత్యాల గురించి స్పందన లేదు. రాష్ట్రంలో భూ బకాసురులు, తెలుగుదేశం, జనసేన, భాజపా నాయకులు ఇంచెల కొద్ది దోచుకుంటుంటే స్పందన లేదు. రాష్ట్రంలో యథేచ్ఛగా అవినీతి చేస్తుంటే ప్రభుత్వ అధికారులు మాట్లాడేవాడు లేడు. రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగితే ప్రతిరోజు ఒక సిఐ, ఒక ఎస్ఐ, ఒక డిఎస్పి, ఒక ఎస్పీ హైకోర్టు ముందుకెళ్ళి చేతులు కొట్టుకొని నుంచుంటుంటే హెబియస్ కార్పస్ పిటిషన్స్ లో హోమ్ మినిస్టరు స్పందన లేదు. లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించడు. రాష్ట్రంలో ప్రజలు ఎక్కడికి వెళ్ళాలి? సో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అప్రజాస్వామికమైనటువంటి పరిపాలన ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క అంబేద్కర్ వాదుల మీద ఉంది. ఈరోజు కొలిమిగుండ్లలో రామ్కో సిమెంట్ చేస్తున్నటువంటి దురాచకాలు, బీసీ జనార్దన్ రెడ్డికి, ఎమ్మెల్యేకి, మంత్రికి 100 కోట్ల రూపాయల లంచం ఇచ్చి ఈరోజు 1000 ఎకరాలు ప్రభుత్వ భూమిని దోచుకొని ఈరోజు ఆ కంపెనీ స్టార్ట్ చేసి ఆ కంపెనీలో పేద ప్రజల భూములు తీసుకొని వాళ్ళందరినీ ఈరోజు రోడ్డు మీదకి పడేస్తే మరి వాళ్ళందరి తరఫున ఎవరు పోరాడాలి? సో జేబీపీ పార్టీ చాలా సీరియస్గా రామ్కో సిమెంట్ యొక్క బాధితుల యొక్క కేసెస్ టేకప్ చేయబోతుంది. ఇప్పటికే 4,000 ఎకరాల ప్రభుత్వ భూమిని దోచుకున్న విధానం మీద హైకోర్టులో కేసు వేసాం, నడుస్తుంది.
ఇంకా రాబోయే కాలంలో ఈ కేసుని చాలా సీరియస్ గా సుప్రీంకోర్టు వరకైనా తీసుకెళ్తాం. రామ్కో సిమెంట్ మూతపడేంత వరకు జేబీపీ పార్టీ పోరాటం ఆగదని అయితే మాత్రం నేను చాలా సీరియస్ గా చెప్తున్నా. పేద ప్రజల భూములు లాక్కొని మీరు ఈ రోజు పేద ప్రజల భూముల మీద మీ యొక్క అంతస్తులు నిర్మించుకుంటుంటే పేదవాడు తినడానికి తిండి లేక రోడ్డు మీద బిచ్చమెత్తుకున్న పరిస్థితికి తీసుకొచ్చి మీకు భూములు ఇచ్చి ఈరోజు బిచ్చగాళ్ళగా మారిపోతుంటే చూస్తూ ఊరుకోవడానికి ఇది ప్రజాస్వామ్యం లేకపోతే లేని రాష్ట్రం కాదు, లేకపోతే అంబేద్కర్ విలువలు పాటించని రాష్ట్రం అంతకంటే కాదు. ఈరోజు కొలిమిగుండ్లలో నంద్యాల జిల్లాలో ప్రజాస్వామ్యం ఎలా ఉంటుందో, ప్రాథమిక హక్కులు ఎలా ఉంటుందో, న్యాయ వ్యవస్థ దెబ్బ ఎలా ఉంటుందో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పాలకులకు చూపించేదానికే ఈరోజు మేము చాలా సీరియస్గా వర్క్ చేస్తున్నాం. జేబీపీ రాష్ట్ర కార్యవర్గం మొత్తం కూడా చాలా అవినీతి మీద అన్యాయాల మీద పోరాటం చేసే పార్టీగా ప్రజల మన్ననలను పొందుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీడియా సోదరులకి ఇంతవరకు ఉండి మరి ఎంతో ఓపికగా మా కార్యక్రమాన్ని ప్రజలకు చేరవేసేదానికి మీరు తీసుకున్నటువంటి చొరవని నేను అభినందిస్తూ మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ జై హింద్. గ్రామ ప్రజలు ఎవరైనా సరే మీరు రామ్కో సిమెంట్ కి సంబంధించి భూములు ఇచ్చి నష్టపోయిన రైతులు, భూములు ఇచ్చి వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు రాని రైతులు, భూములు ఇచ్చి మీ కుటుంబానికో మీ గ్రామానికో మీరు రోడ్లు వేయని ఎవరైనా సరే జడా శ్రవణ్ కుమార్ మీ కేసు ఉచితంగా వాదిస్తాడు. హైకోర్టులో మీకు ఏ విధమైనటువంటి రూపాయలు తీసుకోకుండా మీకు న్యాయం చేసే పూర్తి బాధ్యత నేను తీసుకుంటాను. మిమ్మల్ని గెలిపించకపోయినా ప్రభుత్వంతో కొట్లాడైనా సరే రామ్కో సిమెంట్ యొక్క ఆగడాన్ని ఆపడానికి నా పార్టీ ఆఫీసు లేకపోతే చెంచన్నప్ప దగ్గరికి రండి. ఆ చెంచన్నప్ప దగ్గర నుంచి నా దగ్గరికి రండి. డైరెక్ట్ గా మీరు నా దగ్గరకు వచ్చేటట్టు తనతో మాట్లాడి నా దగ్గరకు వస్తాడు. ఖచ్చితంగా నేను మీకు న్యాయం చేసే విధంగా ఈ రామ్కో సిమెంట్ చేసే దుర్మార్గాల్ని ఖచ్చితంగా ఆపే విధంగా నేను మీ అందరికి మాటిస్తున్నా. ఖచ్చితంగా నేను నా పార్టీ మీకు ఎప్పటికీ అండగా ఉంటుందని మాత్రం ఇది మీ అందరి కోసం చేస్తున్నటువంటి పని కాదు, సమాజం కోసం చేస్తున్నటువంటి పని. రామ్కో సిమెంట్ లాంటి సంస్థలు కొన్ని వేల కంపెనీలు ఉన్నాయి. వాళ్ళ వేల కంపెనీల్లో నేను ఏం చేయలేదు, కానీ నాకున్న పరిధిలో ఇంత దుర్మార్గకరంగా ప్రజలను మోసం చేసి రైతులను మోసం చేస్తున్నటువంటి ఈ కంపెనీని పూర్తి స్థాయిలో మనం ఎదుర్కోకపోతే, మన సమస్యలు పక్క ఊరు వచ్చి మీరు నిజంగా నాతో నిలబడండి. ఒక్కొక్క ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ రామ్కో సిమెంట్ ద్వారా కట్టించి తీరుతారు. మీ అందరికీ కలవటాల కోమడిగుంట్ల ఇలా గ్రామాల్లో ఉన్నటువంటి ఎవరికైనా సరే ప్రతి ఇంటికి ఆ ఫ్యాక్టరీ వల్ల ఇబ్బంది పడే ప్రతి ఇంటికి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇచ్చగలిగిన స్థానంతో నా కంపెనీ ఎందుకు కట్టించట్లా? మీరు నాతో నిలబడండి. కంపెనీ తోలు తీసి మీ అందరి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కట్టించే బాధ్యత అయితే నేను తీసుకుంటాను. మీరేం చేయాల్సిన అవసరం కంపెనీ మీకు జరిగినటువంటి అన్యాయాన్ని ఎలుగెత్తి మాట్లాడే సందర్భంలో నా వెనక నిలబడండి స్వామి. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు ముందడుగు వేయాలి, ఎవరో ఒకళ్ళు అడుగు వేయాలి. ఎంతకాలం భూములు ఇచ్చేసి ఇప్పుడు ఆ తల్లి చెప్తుంది 2 లక్షల రూపాయలు తినడానికి తిండి లేదు, ఉండడానికి తిండి లేదు, ఎవరు పట్టించుకుంటాడు? హైకోర్టుకి వెళ్తే ఆమెకి 5 లక్షలు తీసుకురామంటాడు ఆయన, 2 లక్షలు తీసుకురామంటాడు ఆయన. ఆ 2 లక్షలకి బంగారం మెడలో ఉన్న మంగళసూత్రం తాకట్టు పెట్టుకున్నాడు. పోతే పోయింది, ఆడెవడో 2 లక్షలు ఇచ్చాడని ఊరుకుంటే లాయర్ గారికి 2 లక్షలు ఇస్తే ఇక నీ తినడానికి ఏముంది, నా ఉండటానికి ఏముంది, కోర్టుకి ఎందుకు వచ్చిన బాల్ ఈ తనఖా చెప్పి నాకు ఎందుకయ్యా వదిలేయ, వచ్చిన కాడికి వచ్చింది దేవుడు మనకి అంతే ఇచ్చాడు అనుకుందామని కళ్ళు మూసుకొని మాట చెక్కలు మంచినీళ్ళు తినే అమ్మలే ఎక్కువ మంది. అలాంటి వాళ్ళందరికీ నేను చెప్తున్నా, మీరు రూపాయి ఇవ్వద్దు నాకు, మీరు రండి. మీకు న్యాయం జరిగింది, మీకు డబ్బులు వచ్చిన తర్వాతే మీరు కావాలనుకుంటే నాకు డబ్బులు ఇవ్వండి. మీకు న్యాయం జరిగిన తర్వాతే ఇవ్వండి. ఎందుకు అంటే డబ్బుల కోసమే చాలా మంది కోర్టుకు రాలేకపోతున్నారు. డబ్బులు లేక, లాయర్లకి డబ్బులు పెట్టలేక ఎవరు రాలేకపోతున్నారు. కాబట్టి అందుకనే నా చేతిలో ఉన్న విధిని నేను ఇవ్వగలిగింది అదే. జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు అయితే వాళ్ళు లక్షల కోట్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. ఇల్లు కట్టిస్తారు, వాకిళ్ళు ఇస్తారు, డబ్బులు ఇస్తారు, అన్ని చేస్తారు. మా దేంట్లో అది లేదు కదా. నా దగ్గర నేను చేయగలిగింది ఏముంది? నా దేవుడు ఇచ్చిన అంబేద్కర్ ఇచ్చిన తెలివితేటలని, ఆ తెలివితేటలు మీకు కొంచెం వాడతా. అందుకు నా దగ్గర ఏం లేదు చేయడానికి. మీకు చేయగలిగింది నా చేతిలో ఉన్న సహకారం. నా దగ్గర డబ్బు లేదు, ఏమి లేదు కాబట్టి నా దగ్గర ఉన్న సహకారం
మీరు కష్టాల్లో ఉన్నప్పుడు సహకారం చేయడానికి మాత్రం నా చేతులు ఎప్పుడు ముందే ఉంటాయని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ మీకు రాబోయే కాలంలో మీ రామకృష్ణ మంచి జరగాలని కోరుకుంటున్నాను.